అమర జవాన్లకు జాతి కన్నీటి నివాళి అర్పించింది. దేశం ఆవేశంతో ఆక్రోశంతో రగులుతోంది. భారతీయుల రక్తం మరిగిపోతోందని, ఉగ్రవాద సంస్థలు వాటి సంరక్షకులను శిక్షించి తీరతామని మోదీ ప్రతినబూనారు. మరోవైపు తాజా పరిణామాలపై చర్చించేందుకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం మొదలవుతోంది. పుల్వామా ఉగ్రదాడిని మరిచిపోయేది లేదు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులను క్షమించేది లేదని జాతి యావత్తు ప్రతినబూనింది. మరణించిన సోదరుల కుటుంబాలకు అండగా ఉంటామని సిఆర్పీఎఫ్ ప్రకటించింది. నీచమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్ల భౌతిక కాయాలుంచిన శవపేటికలను టీవీల్లో చూసి దేశ ప్రజలంతా కంటతడి పెట్టారు. ప్రత్యక్షంగా చూసిన వారు ఉద్వేగానికి లోనయ్యారు. అమర జవాన్లకు జన నివాళి అర్పించారు. అనేక చోట్ల కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అమర జవాన్ల శవపేటికలు శ్రీనగర్లో దించుతున్నప్పుడు అందరిలోనూ తీవ్ర భావోద్వేగం రగిలింది. అక్కడి సన్నివేశం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కదిలించింది. ఆయన కూడా ఒక శవపేటికను భుజానికెత్తుకున్నారు. రాజధాని ఢిల్లీలోనూ అదే సన్నివేశం. శవపేటికలు పాలెం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు అక్కడికి చేరుకుని కన్నీటి అంజలి ఘటించారు. భారతీయుల రక్తం మరిగిపోతోంది. ఉగ్రవాద సంస్థలు వాటి సంరక్షకులు క్షమించరాని తప్పు చేశారు. ఎందుకు వారు అతి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముష్కరులను తప్పకుండా శిక్షిస్తాం. గట్టిగా బదులిచ్చి తీరతాం. అందుకే భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాం. పుల్వామా దాడికి ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలన్న విషయాన్ని వాటికే వదిలేశాం. వాటి ధైర్య సాహసాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం ప్రధాని అధ్యక్షతన నిన్న జరిగింది. పాకిస్తాన్కు ఏకపక్షంగా అందజేసిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను ఉపసంహరించుకోవాలని ఇందులో నిర్ణయించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సిసిఎస్ సమావేశంతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. కుట్రలు, దాడుల ద్వారా భారత్లో అస్థిరత సాధ్యమని పాకిస్తాన్ భావిస్తే అంతకు మించిన తప్పిదం మరొకటి లేదు. అది పగటికాలే. వాటికి ధీటుగా భారతీయులు జవాబిస్తారు. ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ మనతోనే ఉన్నాయి, మనకే మద్దతిస్తున్నాయన్నారు. ఢిల్లీలో ఉన్న 25 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలను మన అధికారులు కలిసి ఉగ్రవాద చర్యలపై వివరించారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న తీరును వెల్లడించారు. పుల్వామా దాడిపై అగ్రరాజ్యాలన్నిటికీ సమాచారం ఇచ్చారు. పాక్ ఘాతుకాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు వివరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను మరింతగా ఏకాకిని చేయడం, దాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా మోదీ సర్కారు పావులు కదుపుతోంది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని, ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ సరిపోవు, యుద్ధంతో దాయాది దేశం పేచ మనసాల్సిందేనని దేశం నినదిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఒకటి తర్వాత మరొకటిగా వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఓవైపు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడం, మరోవైపు దేశంలో రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఇంకోవైపు సైనిక బలగాలను ఎదురుదాడికి సిద్ధం చేసేందుకు మోదీ సర్కారు చర్యలు ప్రారంభించింది. మరో 2-3 రోజుల్లో పాకిస్తాన్పై భారత్ అనూహ్య సైనిక చర్యకు పాల్పడే అవకాశాలు కొట్టిపారేయలేమని ఢిల్లీలోని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మసూద్ అజర్ విషయంలో చైనా తన వైఖరిని ఏమాత్రం మార్చుకోవడం లేదు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ నిన్న సమావేశమైంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా వాటికి పూర్తి మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భేటీలో ఏ అంశాలు చర్చించబోతున్నారు? అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? రైట్ ఓగిదా,
ఉదయం 11 గంటలకి మరి సమావేశం స్టార్ట్ అయింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆనంద్ శర్మతో పాటు ఇతర నేతలంతా కూడా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్ అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పూర్తిగా ఏదైతే పుల్వామాలో జరిగిన ఘటనపైన కూడా చర్చ జరగబోతుంది. పూర్తిగా దానికి అక్కడ భద్రతా వైఫల్యాల తిరిగి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఒకవేళ పాకిస్తాన్కి ధీటైన సమాధానం చెప్పాలంటే ఈ రోజు జరిగే డిస్కషన్లో కూడా పూర్తిగా ఆయన వివరించనున్నారు. నిన్న ఆయన జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన సమయంలో కూడా అక్కడ ఉన్న వాతావరణం, ప్రస్తుత పరిస్థితులన్నింటినీ కూడా ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో ఆయన అందరి నేతలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. పూర్తిగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో సంబంధించి ఎంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఇప్పటికి చనిపోయారు, అక్కడ జరుగుతున్న తాజా పరిస్థితులు, ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. పూర్తిగా దేశ సమగ్రత విధంగా దేశానికి సంబంధించిన భద్రతా అంశాలు చేయబట్టి ఈ రోజు చర్చ జరుగుతుంది. పూర్తిగా ఈ సమావేశంలో ఇప్పటికే అన్ని పార్టీల నాయకులంతా కూడా హాజరయ్యారు. పార్లమెంట్లో సమావేశం కొనసాగుతుంది. అయితే సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనే డిమాండ్లపై కేంద్ర స్పందన ఎలా ఉంది? ప్రపంచ దేశాల మద్దతుతో పాకిస్తాన్ను ఒంటరిని చేస్తామని ప్రభుత్వం చెబుతోంది కదా, మరి ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు చాలా మంది ఉగ్రవాదుల్ని భారత జవాన్లు మట్టుబెట్టిన సందర్భాన్ని చూడవచ్చు. గతంలో మనం చాలా మంది కూడా అప్రిషియేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా ఇప్పుడు అంటే వెంటనే డెసిషన్ తీసుకొని సర్జికల్ స్ట్రైక్ చేసే అంత సమయం ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తిరిగి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ సైన్యం కూడా అందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే సైన్యానికి అన్ని అధికారులు ఇచ్చామని కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్న సందర్భంగా చెప్పాడు. ఇప్పటికే పూర్తి హక్కులను ఇచ్చాము, వారు ఏమైనా చేసి కొంచెం చేసే ముందు ఒక మాట మాకు చెప్తే సరిపోతుందనే అంశాన్ని కూడా ఆయన అందరికీ చెప్పడం జరిగింది. సో సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు జరిగిన ఏదైతే 2 రోజులు జరిగిన కింద ఘటనను నిరసిస్తూ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేయడానికి అంత పూర్తిగా ప్రణాళికలు రచించాల్సిన అంశం ఎంతెంత ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన అంశాలను పూర్తిగా ఈ రోజు చర్చలు జరిగి ఏం దేశం తీసుకోబోతున్నాము, దానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం, ఒక ఎజెండా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో తాజా పరిస్థితుల్ని అందరూ కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాతకి అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలా, లేకపోతే ఏ విధంగా ఉగ్రదాడులను అడ్డుకట్ట వేయాలనే అంశాలపై చర్చ జరుగుతుంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని ఏకాకి చేయాల్సిన సమయం వచ్చింది. అందుకు తగిన చర్యలు కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే పాకిస్తాన్ హైకమిషనర్ కూడా నిన్న ఢిల్లీలో పిలిపించుకొని మరి ఆయన పట్ల ఆయనని నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సరైనది కాదు, ఖచ్చితంగా తిరిగి మేము పని చేస్తామని కూడా నిన్న వారంతా కూడా వారికి సమాధానం చెప్పినట్టు. అయితే ఓవరాల్ గా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే సర్జికల్ స్ట్రైక్స్ కూడా సరిపోవు, ఇంకా బలమైనటువంటి చర్యలు తీసుకోవాలని మోదీ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది? ప్రధానంగా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ నిన్న మాట్లాడుతూ కూడా రక్తం మరిగిపోతుంది, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 44 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు, దీనికి ప్రతీకార చర్య తీసుకుంటామని కూడా నిన్న ప్రధాని మాట్లాడుతూ పలు సందర్భాలు చెప్పారు. ఇతర పార్టీ నాయకులంతా కూడా ఖచ్చితంగా వీటికి మనం ప్రతీకార చర్య తీసుకోవాలి, వాళ్ళందరూ కూడా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. అక్కడ ఎన్ఐఏ ఇప్పటికే టీము దర్యాప్తు చేస్తుంది కాబట్టి అక్కడికి మరికొన్ని భద్రతా బలగాలను కూడా పంపి జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితుల్ని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకోబోతున్నారు. ఇప్పటికే 7గురిని అరెస్టు చేశారు. ఎవరైతే మొన్న బ్లాస్టులు జరిగిన సంబంధంలో ఎవరైతే వారికి ముష్కరులకు వాళ్ళు సహాయం చేశారో కొంతమందిని నిన్న భద్రతా బలగాలు ఒక 7గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. దీని అందరికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లోని ఒక వ్యక్తి అక్రమ్ అనే ఒక వ్యక్తి, ఒక ముష్కరుడు దీనికి అంతా కూడా సహకరించాడు. వారు మరో 7గురితో ఇలాంటి చర్యలు చేపట్టి ఒక బ్లాస్ట్కు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఇలాంటి చర్యలు చేపట్టారు కాబట్టి వారిని కూడా పరీక్షించాలంటే ఇంకొంతమంది వీరి వెనకాల ఎవరున్నారనే అంశాలపైన కూడా ఈ రోజు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ రోజు జరిగే సమావేశంలో కూడా సర్జికల్ స్ట్రైక్ అంతా గతంలో పఠాన్కోట్లో బేస్ క్యాంప్ పై జరిగిన దాడి కన్నా కానీ నిన్న జవాన్లపై జరిగిన దాడి చాలా పెద్దదిగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. గతంలో ఎన్నడూ కూడా జరగదు, 2 దశాబ్దాల పైన కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన చూడలేదు అని కూడా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా కానీ ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వారందరినీ కూడా పనిష్మెంట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మన జవాన్ల ప్రాణాలు ఎలా బలి తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం మట్టు పెట్టాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలందరూ
ఇదే అంశంపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నిన్న మాట్లాడుతూ సుదీర్ఘంగా ఇదే సమస్యను తలెత్తున్నాడు. జవాన్లపైన విరుచుకుపడ్డారు. ఇది తీవ్ర చర్యగా ఆయన పరిగణిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షించాలని విషయం ఉంది. ప్రతీకార చర్య తీసుకుంటాము. జవాన్లంతా కూడా సిద్ధంగా ఉండాలి. ఏ టైంలో ఈ రోజు జరిగే సమావేశంలో ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కేంద్రంతో పాటుగా ప్రతిపక్షాలంతా కూడా కట్టుబడి ఉండాలి. ఎలాంటి రాజకీయ దుమారం లేకుండా మనందరం కూడా దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం కాబట్టి మనందరిపైన ఆ బాధ్యత ఉంటుంది. ఈ రోజు జరిగే సమావేశంలో పూర్తిగా ఆయన వివరించబోతున్నారు. స్థానికంగా అక్కడ ఉన్న పరిస్థితులు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న తాజా పరిస్థితులను కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. ఈ చర్చలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాము, ఒకవేళ మనం కూడా సర్జికల్ స్ట్రైక్ లాంటిది మరో స్ట్రైక్ చేపట్టాలంటే దానికి కావాల్సిన అంశాలపైన కూడా వాళ్ళందరూ కూడా వివరించిన ఏ క్షణంలోనైనా భారత సైన్యం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వారితో పాటుగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ కూడా సంఘీభావం తెలపాలి. వారంతా మద్దతు కూడా ఉండాలని కూడా రాజ్నాథ్ సింగ్ కోరబోతున్నారు. యోగిత. రైట్, థ్యాంక్ యూ సతీష్.